రోజు రోజుకి మనుషులు ఎంత క్రిమినల్గా అవుతున్నారంటే మనం చూసుకున్నట్లయితే జనరల్గా ఇన్ని రోజులు మనం చూసుకున్నట్లయితే భార్యలందరూ కూడా భర్తల్ని డ్రమ్ములో పెట్టి కుక్కర్లో పెట్టి అట్లా చంపేస్తున్నారు ఇట్లా చంపేస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి ఇప్పుడు హస్బెండ్స్ చేసే మొగోళ్ళు చేసేటి కూడా క్రైమ్స్ ఉన్నాయి అట్లే. కానీ ఏంటంటే ఈ మధ్య వీళ్ళ ఎక్కువ వస్తున్నాయి క్రైమ్స్. వీళ్ళు చేయట్లేదు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. సో ఇప్పుడు దానికి సంబంధించి ఇంకొకటి కూడా జరిగింది. ఏంటంటే రోటీ పిండిలో మొత్తం విషం కలిపి భర్తను ఒక్కరినే కాదు ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయాలని చెప్పి ప్లాన్ వేసిందంట. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భర్తకును భార్యకు గొడవలో లేదా ఇష్టం లేని పెళ్లి చేయడమో లేదా ఇంకొకరితో ఏదో ఎఫ్ఐఆర్ ఉండడమో కాదు, ఇట్లాంటి ముచ్చట ఏది లేదేట. ఎందుకు వాళ్ళందరిని చంపేయాలనుకున్నదంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్, వాళ్ళ అత్త మామూలు వాళ్ళ తోటి కోడలు ఎవరైతే ఉన్నారో ఆమెకును ఈమెకి పడని కారణాల వల్ల ఇంకా అందరూ ఈమెను చూసి నవ్వుకుంటున్నారంట. దానివల్ల అసలు ఒక్కరినే కాదు మొత్తం ఫ్యామిలీని అంతా లేపేయాలని చెప్పి చపాతి పిండిలో మొత్తం పాయిజన్ కలిపి పెట్టిందట. మరి ఇది ఎట్లా బయటికి వచ్చిందంటే పిండి కలిపేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కిచెన్లోకి వచ్చినప్పుడు స్మెల్ కొంచెం డిఫరెంట్గా అనిపించగానే ఏందని అప్పుడు కూర్చోబెట్టి గట్టిగా అడిగితే చెప్పిందంట, ఇట్లా సో అండ్ సో ఇట్లా చేసింది అనగానే వెంటనే పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేసి ఆమెని కస్టడీలోకి తీసుకున్నారు. అసలు అంతగానం అసలు చంపేయాలనే థాట్ అంత ఈజీగా జనాలకు ఎట్లా వస్తుంది ఏందో నిజంగా అర్థమవుతలేదు నాకైతే. అసలు అంత ఈజీ థింగ్ అండి. అసలు ఏదైనా ఉంటే సార్ట్ అవుట్ చేసుకోవాలి, లేదా మీరైనా పోయి సో అండ్ సో ఇట్లా చేస్తున్నారు, ఇట్లా హెరాస్మెంట్ చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారని మీరే పోలీస్ స్టేషన్లో చెప్పాలి, లేదా మీ పేరెంట్స్కి చెప్పాలి. దాన్ని ఏదో రకంగా సార్ట్ చేయాలి. కానీ చంపేసడం అనేది ఎంత ఈజీ థింగ్ అయిపోయింది అసలు ఎవరికైనా కూడా. అంటే మరి సినిమాలలో చూసి వీళ్ళు ఇట్లా మోటివేట్ అవుతున్నారా, లేదా మిగతా సీన్స్లో చూసి వీళ్ళు ఇటు మోటివేట్ అవుతున్నారా ఏందనేది కూడా అర్థమవుతుంది. సో దీనికి ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పలేం. దీనికి ఒక నియంత్రణ తీసుకురావాలంటే మనం దాని గురించి ఏం మాట్లాడాలి. ఎందుకంటే ఒక్కొక్కరి ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి, దానికి తగ్గట్టుగా ఏం మాట్లాడతాం ఏందనేది కూడా ఎవరికి తెలియదు. అందుకే జర ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు మన పిల్లలకైనా మన పేరెంట్స్కైనా జర చెప్పాలి. వచ్చే వాళ్ళను ఎట్లా ట్రీట్ చేయాలి ఏంటనేది కూడా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పిస్తే జర వాళ్ళు కూడా పెద్ద కనుక మంచిగా ఉంటారు. లేకపోతే ఇట్లాంటి సంఘటనలు మనం చాలా చూడాల్సి వస్తుంది ఫ్యూచర్లో.